అందరికీ నమస్కారం. ఇవాళ అన్నమాచార్య కీర్తన కట్టెదుర వైకుంఠం వీణ మీద ఎలా వాయించాలో చూద్దాం. ఇది హిందోళ రాగంలో ఉన్న కీర్తన. హిందోళ రాగం, ఔడవ రాగం, స ఓపెన్ స్ట్రింగ్, గా2, మా1, దా1, నీ2, సా. అవరోహణ అవే వస్తాయి. కొండలలో నెలకొన్న అంతయు నీవే, ఇలా చాలా పాటలు హిందోళ రాగంలో ఉన్నాయి. కట్టెదుర వైకుంఠం. నీ స స స నీ వైకుంఠము గస ని ద ద ద. నీ స స స ని కట్టెదుర వైకుంఠము కాణ కాణ దని సద చైన కొండ దని ద మగస తెటెరాయే మహిమలే సగమాద మద మగస తెటెరాయి మహిమలే. తిరుమల కొండ నిస స స నిసగా గస నిద నిసా. తిరుమల కొండ తిరుమల కొండ. ఫస్ట్ వేరియేషన్ ఇది. సెకండ్ వేరియేషన్ నీ నుంచి గా వరకు వెళ్ళి సాకి వస్తాం. మళ్ళీ ఇంకొకసారి పల్లవి ఎలా వాయించాలో చూద్దాం. రెండు సార్లు వాయించాలి, అప్పుడు పల్లవి పూర్తవుతుంది. తర్వాత చరణం. వేదములే శిలలై మా దద నిలిద వెలసినది కొండ సనిద మగమ నిదద. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ మగమన్ని ఏ దశ పుణ్యరాసులే దానిని నిదా. చివరి నీ దగ్గర మనం గమకం ఇచ్చి దాకి రావాలి. ఏరులైనది కొండ దాని సాగ సైదని సా. ఇంకొకసారి చూద్దాం. వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైన సరిదని సా. సాగగ సాగగ గాదిలి బ్రహ్మాది లోక ములకొనల గమగ సస కొండ నీసా. గాదిలి బ్రహ్మాది లోక ములకొనల శ్రీదేవుడుండేటి సమ్మ శ్రీ మా వాయించకూడదు. గసగ శేషాద్రి శే
గాస ఈ కొండ నిద మగస. ఇంకొకసారి గాదిలి బ్రహ్మాది నుంచి వాయిద్దాము. ఇక్కడతో చరణం అయిపోతుంది. మళ్ళీ కట్టెదుర వైకుంఠము గాన చైన కొండ తెటరాయి మహిమలే. రెండో చరణానికి కూడా ఇవే స్వరాలు వస్తాయి. సాహిత్యాన్ని బట్టి అక్కడ మనం వాయించాల్సి ఉంటుంది.